నందిని వరలక్ష్మిని కొట్టేసి ఒక గోడౌన్ తీసుకొని వచ్చి దాంట్లో పడేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని కారులో వెళ్తూ తన ఫోన్‌ను చూసుకుంటూ ఉంటుంది. అక్కడికి వైష్ణవి ఒక ఆటోలో వస్తూ ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పేసైతే చాలా సతమతం అయిపోతూ ఉంటుంది. ఇంతలో కారు దగ్గరికి వస్తూ ఉండగా అక్కడ ఉన్న నందినిని చూసి, ఓహో! ఈ నందిని ఇక్కడే ఉంది. అంటే అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. ఎలాగైనా సరే అమ్మను నేను పట్టుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందినికి కనిపించకుండా మాస్క్ పెట్టుకొని మరీ ఆ గోడౌన్‌లోకి వైష్ణవి వెళ్తూ ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉన్నా సరే అమ్మను కనిపెట్టాలి, నేను కాపాడుకోవాలి అని చెప్పేసైతే అక్కడ ఉన్న రూమ్స్‌నన్నింటిని చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి కనిపించటంతో అమ్మా! అమ్మా! అని చెప్పేసైతే అనుకుంటూ వైష్ణవి వరలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో స్పృహ లేకపోవటంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అలా పడి ఉండటం చూసి అమ్మా! అమ్మా! అని చెప్పేసైతే వైష్ణవి చాలా గట్టిగా పిలుస్తూ తనని మెలకువలోకి తెస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి ఎంతకీ లెగకపోవటం చూసి తన కట్లు అన్నీ ఇప్పేసి, "అమ్మా లెగమ్మా! ఒక్కసారి లెగమ్మా! నీ వైష్ణవిని వచ్చాను నన్ను చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో తనకి ఏవో మాటలు వినబడి నందిని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎవరైనా లోపలికి వెళ్లారో ఏమో అని చెప్పేసైతే లోపలికి వెళ్లి వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని, వైష్ణవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది వచ్చేసిందా వాళ్ళ అమ్మను కాపాడుకోవడానికి అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మిని, వైష్ణవిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవిని చూసి, "ఏ వైష్ణవి మీ అమ్మని తప్పించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా? నువ్వు కూడా ఇక్కడి నుండి ఎలా వెళ్తావో నేను చూస్తాను" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వైష్ణవిని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్